చలికాలమైనా వర్షాకాలమైనా ఎండ పడని అపార్ట్మెంట్స్లో అయినా ఫ్యాన్ కింద ఇలా క్రిస్పీగా అప్పడాలు చేసుకోవచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం ఎండతో పని లేకుండా అప్పడాలు చేస్తున్నామండి. చాలామంది మన బిజీ పీపుల్కి అప్పడాలు చేసుకోవాలని ఉంటుందండి. కాకపోతే చాలామందికి ఎండ ఉండదు కదా, అప్పడాలు చేసేది కష్టం అనిపిస్తుందండి. ఎండ లేకపోయినా కూడా మనము అప్పడాలు ఇలా తయారు చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. ఫ్యాన్ అప్పడాలకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మీకు ఈజీగా మెజర్మెంట్ చూపించేదానికోసం నేను ఈ కప్పు తీసుకున్నానండి. ఈ కప్పుతో అయితే ఒక కప్పు తీసుకున్నట్లయితే 9 కప్పులు నీళ్ళు తీసుకోవాలండి. అప్పుడు కరెక్ట్గా మనకు మెజర్మెంట్ అనేది వస్తుంది. మీరు కప్ అయినా తీసుకోవచ్చు, గ్లాస్ అయినా తీసుకోవచ్చు అండి. ఏదైనా తీసుకున్నా కానీ ఒక గ్లాసుకి 9 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. అప్పుడు కరెక్ట్ మెజర్మెంట్. అరకప్పు సగ్గు బియ్యము, అరకప్పు సూజీ రవ్వ, మనం మామూలుగా ఉప్మా చేస్తాం కదండి అదే రవ్వే, కొద్దిగా జీలకర్ర, కారం సరిపడా పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంగువ. పెద్ద సగ్గు బియ్యం తీసుకున్నానండి. ఈ నేను చేసే పద్ధతిలో చేసేట్లుంటే ఈ సగ్గు బియ్యమే బాగుంటుంది. ఇంకొకటి అండి, ఈ సగ్గు బియ్యం వస్తుంది కదా, ఇది నేను చేసే దీన్ని తీసుకోవద్దండి. దీన్ని అట్లే నానపెట్టేసి గంజిలాగా పోస్తామండి. ఆ అప్పడాలకైతే ఇది బాగుంటుంది. ఇది ఎక్కడ మిక్సీ వేసేలేదు, అలాగే పోస్తాం కాబట్టి ఈ సగ్గు బియ్యం బాగుంటుందండి. దీనికి మాత్రం ఈ సగ్గు బియ్యమే పెద్దవే తీసుకోండి. ఇవి రెండు కలిపి ఒక కప్ అండి. అరకప్పు తీసుకున్నాను, ఎందుకంటే మన కప్పు మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలి కదా. ఫుల్ ఒక కప్ అయింది. దీన్ని మిక్సీ పట్టుకుందామండి. దీన్ని మిక్సీ పట్టిన తర్వాత పిండి లాగా అయితే రాదండి, కొంచెం బరకగానే వస్తుంది. అలా ఉంటేనే మన అప్పడాలకు కూడా బాగుంటుందండి. నేను ఇందులోనే పచ్చిమిర్చి వేస్తున్నానండి. మీరు కావాలంటే సపరేట్గా కూడా పేస్ట్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుందండి కొత్తిమీర ఇలా వేసేదాని వల్ల. మీరు పుదీనా కానీ వేసుకోవచ్చు. మీకు పచ్చిమిర్చి నచ్చకపోతే మీరు మిరియాలు కానీ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవచ్చండి. అలాగే ఎర్రమిర్చి వస్తుంది కదా, మనం ఎండుమిర్చి అది కానీ వేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను పచ్చిమిర్చినే వేస్తున్నాను. ఇందులో ఒక కప్పు నీళ్ళు వేస్తున్నానండి. 2 కప్పులు నీళ్ళు వేసి నేను మిక్సీ పడుతున్నాను. మీకు ఎక్కువ అనిపిస్తుంది మిక్సీ కంటే కొంచెంగా వేసుకొని కూడా మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి, అరకప్పు నీళ్ళు మిగిలిచ్చేసాను. చూడండి, మనం 1.5 కప్పు నీళ్ళు వేసాం కదా, ఇంకొక అరకప్పు నీళ్ళు ఉందండి, అది కూడా వేసేద్దాము. వేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేద్దాము. మనం అలానే కుక్కర్లో పోయేస్తే సరిపోతుందండి. ఇన్ని నీళ్ళు పోసాం కదక్క అప్పడాలు బాగా వస్తుందని కూడా డౌట్ ఉండొచ్చండి. లేదండి, ఇది సగ్గు బియ్యము రవ్వ వేసాం కదా, కొంచెం థిక్నెస్ వస్తుంది. థిక్నెస్ వచ్చినప్పుడు వేసుకున్నామంటే మనకు అప్పడాలు అనేది కరెక్ట్గా వస్తుందండి. చాలామంది అపార్ట్మెంట్లో అంతా ఉంటారు కదండి, ఎండ రాదు కదా, అలాంటి వాళ్ళ కోసం నేను ఫ్యాన్ కిందే చేసి చూపిస్తున్నానండి. 2 కప్పులు నీళ్లు మనం పిండిలో వేసుకున్నాం కదండి, 7 కప్పులు నీళ్లు స్టవ్ మీద పోసి పెడదాము. 1 2 3 4 5 6 7. మీరు గిన్నె కూడా కొంచెం మందంగా ఉండే గిన్నె తీసుకోండి. నేనైతే ఇక్కడ చిన్న కుక్కర్ ఉంది కదా, కుక్కర్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాము. ఈ నీళ్ళు బాగా ఉడకాలండి. ఉడికినప్పుడు మిగిలినవన్నీ వేద్దాం. మొత్తం 9 కప్పులు నీళ్ళు కదండి, ఇక్కడ 2 కప్పులు నీళ్ళు వేసాము, ఇక్కడ 7 కప్పులు నీళ్ళు వేసామండి. 9 కప్పులు మెజర్మెంట్ కరెక్ట్గా ఉందండి. మీరు ఇట్లే చేయండి. ఇక్కడ ఎలా వచ్చింది అక్కడ మన ఇంట్లో కూడా అలానే వస్తుంది. ఇప్పుడు దీనికి రుచికి సరిపోయినంత కల్లుప్పు వేసుకుందాం. చూసి వేసుకోండి. అప్పలాలకి ఇది బాగా తేమంతా ఆరేగుందరికి కొంచెం ఉప్పుగా తెలుస్తుంది. పచ్చిమిర్చి అయితే ఇక్కడ నేను రుబ్బేసినానండి. మీరు కావాలంటే సపరేట్గా పేస్ట్ చేసి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం బయట పోయేది తిరిగేది కూడా కొంచెం అవాయిడ్ చేయండి. కోల్డ్ ఏమైనా పట్టిందంటే ఇంట్లోనే కషాయం పెట్టుకొని తాగండి. మీరు కూడా వర్షాలు పడుతున్నప్పుడు కావచ్చు, అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మనకి ఎండ రాదనేసి దిగులు లేకుండా ఇలా అప్పడాలు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఒక 2 రోజులు ఫ్యాన్ కింద పెట్టుకున్నామంటే అప్పడాలు అనేది బాగా ఎండుతుందండి. మరుసటి రోజు మనము అప్పడాలు వేయించుకొని మంచిగా పప్పు చేసుకున్నామంటే హ్యాపీగా తినచ్చండి. నీళ్ళు బాగా మరుగుతున్నాయండి. నేను స్టవ్ ఇక్కడ సిమ్లో పెట్టేశాను. పోస్తూ కలుపుకుందామండి. ఇలా వేసేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర వేసుకుందాము. కొంచెం థిక్నెస్ వచ్చినాక ఇంగువ వేద్దామండి. ఇంగువ వేసేదాని వల్ల బాగా జీర్ణం అవుతుంది, స్మెల్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ, ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండాలండి. ఎక్కడ ఉండలు అనేది కట్టకూడదు.
ఇలా అప్పడాలు చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి రసమన్నమైన, సాంబార్ అన్నమైన, పెరుగన్నమైన ఒక 2 అప్పడాలు ఇచ్చినామంటే ఇష్టంగా తింటారండి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు చెక్ చేసుకోవచ్చండి. ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. అప్పడాలకి చాలా ఎక్కువను ఉప్పు అవ్వకూడదండి, ఎందుకంటే అది ఎండే లోపల ఉప్పు అనేది ఎక్కువ కనిపిస్తుందండి. కాబట్టి కొంచెం ఉప్పు చూసి వేసుకోవాలండి, కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు. చూడండి మీతో మాట్లాడుతూ కూడా కలుపుతూనే ఉన్నానండి. అట్లనే వదిలినాం అనుకోండి ఉండలు కట్టేస్తుంది, చేసిందంతా పాడవుతుంది కదా. కాబట్టి ఇలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే ఎక్కడ ఉండలు కట్టదు, ఈజీగా మన అప్పలాలు అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుందండి, కొంచెం థిక్నెస్ వచ్చింది చూసారా. అప్పలంకి రెడీ అయిందని ఎలా అక్క మాకు తెలిసేదని కూడా డౌట్ ఉంటుందండి. ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని మీరు ప్లేట్లో వేసారంటే రౌండ్గా వస్తుందండి, అంటే చాలా పల్స్గా పోకుండా థిక్నెస్గా వస్తుందండి. ఇట్లా వచ్చినట్లయితే మనకు అప్పలానికి కరెక్ట్గా ఉన్నట్లండి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేస్తాము. మీకు కావాలంటే వేసుకోండి, వద్దంటే చేసేయండి కొత్తిమీర అనేది, ఎందుకంటే పిల్లలకి అక్కడక్కడ గ్రీన్గా కనిపిస్తే ఇష్టపడతారని నేను వేస్తున్నాను. మా ఇంట్లో ఒక చిన్న బుల్లి పాప ఉందండి, ఆమెకు నచ్చినట్లు చేయాలి. ఇప్పుడు మన అప్పడం పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆరబెట్టుకుందామండి. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు దీన్ని ఒక పాత్రలోకి వేసుకుందామండి. మన చేతిలో పెట్టుకొని వేసుకునే బాగుంటుంది. చూడండి ఈ థిక్నెస్ ఉంటేనే అండి మనకు అప్పడాలు అనేది బాగా వస్తుంది. ఇది చల్లరే లోపల కొంచెం ఫాస్ట్గా వేసుకున్నామంటే సరిపోతుందండి. ఇంత థిక్నెస్లో పోసుకుంటాం కదా, మనం వేసుకునే ముందరికి ఇంకా గట్టి అయిపోయినట్లు అంటే మీరు వేడి నీళ్ళు కాంచుకొని మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి వైట్ పంచి తీసి వేసుకున్నానండి, అది కూడా కాటన్ది వేసుకున్నాను. కాటన్ది వేసుకున్నట్లయితే తేమ కూడా బాగా ఈడుస్తుందండి, కాబట్టి కాటన్ది వేసుకున్నాను. మీరు ఇలా వైట్దే వేసుకోండి, కలర్ది వేసుకోవద్దండి. అది కలర్ కనిపోయిందంటే అప్పడాలంతా కలర్ అయిపోతుందండి, బాగోదు. కాబట్టి ఇట్లా వైట్ తీసుకోండి. ఈ పంచి బట్ట కూడా తడి చేసుకొని పిండేసి వేసుకోవాలండి. చూడండి ఇట్లా తీసుకున్నానండి. ఈ గరిటితో 3/4 గరిటె తీసుకున్నాను నేను. మీరు సైజ్ చూసి వేసుకోండి, ఇది మీకు పెద్దది అనిపిస్తే ఇంకా చిన్నది చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఊరికే ఇట్లానండి సరిపోతుంది, ఎక్కువ చేయొద్దండి. ఇలా చేసి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా చూసుకోండి. టచ్ అయిందంటే మళ్ళీ తీసేటప్పుడు ఒకటొకటి ఇరిగిపోతుంది అంతే. చూడండి వేస్తేనే మన పిండి అనేది బాగా పల్స్గా వస్తుంది చూసారా. మనం కొంచెం ఇలా ప్రెస్ చేసుకున్నామంటే సరిపోతుందండి, ఎక్కువ థిక్నెస్ లేకుండా. ఇక్కడ చిన్నది వేద్దాం. అలాగే వరుసగా వేసుకుందామండి. మనకి ఎన్ని అప్పడాలు వస్తాయో కూడా తెలిసిపోతుందండి దీంతో. అలానే అన్ని అప్పడాలు వేసుకునేద్దామండి. చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గానే అయిపోతుందండి. చాలామంది అప్పడాలా అంటే భయపడతారండి. నేను ఫస్ట్ టైం అట్లే అనుకున్నాను, మళ్ళీ వేస్తే నాకు అలవాటు అయిపోయిందండి. 1/2 అవర్ టైం తీసుకున్నామంటే అప్పడాలు రెడీ అయిపోతుందండి. ఇలా వేసేసినామంటే సాయంకాలం టైంలో మళ్ళీ దాన్ని తిప్పించి ఆరబెట్టుకున్నామంటే రేపంతా ఆరిందంటే సరిపోతుందండి. 2 రోజులు అవుతుందండి ఆరేదానికి మాత్రము. అప్పడాలు వేయడానికి మాత్రం అరగంట 20 నిమిషాలు అంతే. చూడండి పిండి వేసే ముందరికి థిక్నెస్ వస్తుందండి. ఈ టైంలో మీకు ఇలా చేసుకునేకి ఇబ్బంది అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు కాంచి పోసుకోవచ్చు. నేను గరిటెతోని ఇలా ప్రెస్ చేస్తున్నాను, ఇట్లా అంటమంటే సరిపోతుంది. ఇలా వేసేసి మన దోశని ఇలా తిప్పుతాం కదండి, అలా తిప్పినామంటే సరిపోతుంది. పిండి అయిపోయి వచ్చిందండి, జాగా అయితే సాలేదు, అక్కడెక్కడ గ్యాప్ ఉంది కదా, కుట్టి అప్పలాలు వేసుకుందాం. అంతే అండి, మన అప్పలాలు రెడీ. ఇంకా ఫ్యాన్ కింద ఆరడమే ఆలస్యం అండి. చలికాలంలో వర్షాకాలంలో ఐస్ క్రీమ్ అయినా తింటామండి, ఫ్యాన్ వేస్తే ఉండలేము కదా, కాబట్టి ఫ్యాన్ వేసి నేను రూమ్లోకి జంపు. ఇలా ఫ్యాన్ కింద ఎండినాక సాయంకాలం ఒకసారి తిప్పించుకుందామండి. ఒకవేళ మనకు సాయంకాలం ఎండలేదంటే రేపు పొద్దునకైనా తిప్పించుకోవచ్చండి, అది కొంచెంసేపు ఆరబెట్టేసిన తర్వాత తిప్పించుకోవచ్చండి. బాగా ఆరిందండి. ఫ్యాన్కి 2 రోజులు పెట్టేశానండి, ఇక్కడ వర్షం పడతానే ఉంది కాబట్టి నిన్న ఈ పొద్దు పెట్టేసినానండి. బాగా ఆరిందండి, ఎక్కడ తేమ లేదు, బాగా ఆరింది చూసారా. చేతికి కానీ ఎక్కడ అంటుకుంటా లేదు. ఇప్పుడు దీన్ని తీసుకుందామండి. దీన్ని కూడా తీసుకునే ఒక టెక్నిక్ ఉందండి, నీళ్ళు వేసి మళ్ళీ తీసుకోవాలండి. అలానే తీసుకుందాం. దీన్ని ఇలా బోర్లు తిప్పించుకోవాలండి. ఇప్పుడు మనం నీళ్ళు చల్లుకోవాలి దీనిపైన.
ఇలా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇట్లా ఒక 5 నిమిషాల పాటు వదిలేసామంటే ఇంకా ఈజీగా వస్తుందండి. ఇక్కడ ఎండుగా లేకుండా నీళ్ళు చల్లుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని కూడా ఇట్లా బోర్లేసుకుందాం. ఈ పక్కది కూడా అంతా నీళ్ళు చల్లేసినామంటే ఈజీగా ఒకే పారి వచ్చేస్తుంది. ఎండ ఉన్నట్లయితే ఎండలో వేసినారంటే ఒకే రోజులో అయిపోతుందండి అప్పడాలు అనేది. పొద్దున్నే వేస్తాము, మధ్య మీలా తీసేస్తాము, మళ్ళీ మధ్యాహ్నం ఇంకా ఎండ పెట్టుకున్నామంటే ఒక్క రోజులో అప్పలం అయిపోతుందండి. ఫస్ట్ నీళ్ళు చల్లుకునింది ఈ పక్క అండి. ఇప్పుడు ఈ పక్కన ఇంకానే తీసుకుందాము. ఇట్లా ఉంటుంది కదా, సైడ్ని ఇంకా ఇలా తీసుకోవాలండి. సైడ్ని ఇంకా ఇలా లాగినామంటే నెమ్మదిగా అప్పడాలు అనేది చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. చూడండి అప్పడాలు అనేది ఎంత పలుసుగా ఉంది. మనం నీళ్ళు చల్లాం కదా, ఎంత ఈజీగా వచ్చేసిందో చూసారా. ఇప్పుడు వీటిని అంతా తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. ఫస్ట్ తీసేటప్పుడు ఇలా తీసుకోవాలండి. ఇట్లా లాగినామంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఎక్కడ విరగను కూడా లేదు చూసారా. అన్నీ అప్పడాలు ఇలానే తీసుకోవాలండి. నెక్కగా నిదానంగా ఇలా తీసినామంటే ఈజీగా వచ్చేస్తుంది. మన అప్పడాలు ఎంత ఈజీగా అయిపోతుందండి. ఇలా కొంచెం ఇట్లా ఫస్ట్లో మాత్రం ఇట్లా తీసుకోవాలండి. మళ్ళీ ఇలా లాగినామంటే వచ్చేస్తుంది. మీరు ఒకే రోజులో అవ్వలేదు, ఎండలేదు అక్క అనేసి కూడా భయపడాల్సిన అవసరం లేదండి. 2 రోజులైనా ఇలానే పెట్టినారంటే బాగా తేమ ఎంత ఈడ్చుకుంటే అంత ఈజీగా వస్తుందండి. మనం ఎండకు పెట్టలేదు కదా కాబట్టి 2 రోజులు పట్టింది. అదే ఎండకు పెట్టేట్లుంటే ఇంకా ఫాస్ట్లో అయిపోతుంది. ఇలానే ఎండకు పెట్టకుండానే ఇంకొక అప్పడాలు చేస్తారండి. వేడి వేడి నీళ్ళు పెట్టేసి దాని మీద ప్లేట్ పెట్టేసి చేస్తారండి. అది కానీ చేసి చూపిస్తాను నేను. అలానే మిగిలింది కూడా తీసుకునేద్దామండి. అప్పలాలన్నీ తీసేసానండి. ఏంది అక్క మళ్ళీ ఇదే బట్ట పైన పెట్టింది అనుకుంటున్నారా. ఇప్పుడు ఇలాంటి పెద్ద బేసిన్ తీసుకొని పెడదామండి. ఇలా ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఇలా పెట్టామంటే ఈజీగా బిన్నె ఆరిపోతుందండి. ఎందుకంటే మనం నీళ్ళు చల్లాం కదండి, ఆ నీళ్ళు చల్లిండే దానివల్ల అతుక్కొని వెళ్ళిపోతుంది, ఒకదానికొకటి టచ్ అవుతుంది. కాబట్టి ఇలా చేసుకుందాము. చూడండి నేను ఫాస్ట్గా తీసి అలానే వేసానండి. ఒకదానికి అయితే అంటుకుపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా తీసి పెట్టినామంటే సరిపోతుంది. లేదా మీరు ఇట్లా క్లాత్ ఇంకొకటి ఉండి ఇట్లా టేబుల్ పైన వేసి కూడా పెట్టుకోవచ్చండి. ఈరోజు ఒక్కరోజు ఎండితే సరిపోతుందండి. మళ్ళీ ఎంచక్క మనం అప్పలాలు వేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ ఈరోజు ఆరబెట్టుకున్నామంటే సరిపోతుందండి. చూడండి మనం 3 రోజులు ఫ్యాన్ కింద అప్పడాలు ఎండబెట్టే ఉందరికి అప్పడాలు అనేది కూడా ఎండిపోయినాయండి. చూసారా సౌండ్ ఎలా వస్తుందో. చూడండి మనం ఫ్యాన్ కింద ఎండబెట్టినా కానీ బాగా ఎండినాయండి. చూసారా ఎంత బాగా ఎండిందో. మనం పిండి వేసినప్పుడు ఇలా పల్స్గా వస్తుందండి. పేపర్ లాగా చూడండి బాగా పల్స్గా కనిపిస్తుంది కదా. ఇలా ఉండేదానివల్ల మన ఫ్యాన్ కిందే బాగా ఎండిపోతుందండి. ఇలా అప్పడాలు ఉంటే సాంబార్కి, పప్పుకి, అలాగే టమాటా పప్పుకి, బీరకాయ పప్పుకి, సొరకాయ పప్పుకి, వంకాయ పప్పుకి ఇలా ఎన్నో పప్పులకండి. అలాగే రసముకు కూడా సూపర్ డూపర్ కాంబినేషన్ అండి ఈ అప్పలము. ఈ అప్పడాలకి కాంబినేషన్గా మనము సొరకాయ పప్పు చేస్తున్నామండి. అది సూపర్గా ఉంటుంది. ఈ పప్పుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1 కప్పు కందిపప్పు, నేత సొరకాయ ఒకటి చిన్నదిగానే తీసుకున్నానండి. కారానికి సరిపడా పచ్చిమిర్చి, మీడియం సైజు టమాటాలు 4, ఒక పెద్ద తెల్లగడ్డ ఇట్లా తొక్క తీసి పెట్టుకున్నాను, ఒక నిమ్మపండు సైజు చింతపండు, ఒక ఎర్రగడ్డ, అలాగే తిరగబాతికి పోపు దినుసులండి. ముందుగా పప్పు కడుక్కునేద్దామండి. మీ పప్పు కానీ అరగంట నానబెట్టుకున్నట్లయితే విజిల్ అనేది తక్కువ పెట్టుకోండి. ఇక్కడ నేను పప్పు నానబెట్టలేదు, అలానే కడిగి పెడుతున్నాను. ఒక కప్పు పప్పు వేసాం కదండి. ఇప్పుడు 2 కప్పులు నీళ్ళు వేసుకుందాము. ఎందుకంటే సొరకాయలు ఇంకా మనకు నీళ్ళు వస్తుందండి కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను. మళ్ళీ కూడా కావాలంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు చింతపండుని కడిగి నానపెట్టేస్తాము. చింతపండు ఎంత బాగా నానితే అంత బాగా పులుసు వస్తుందండి కాబట్టి నేను ముందుగానే నానబెడుతున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇవన్నీ కడిగి కట్ చేసుకునేద్దామండి. టమాటాలు కూడా నేను మీడియంలో కట్ చేస్తున్నాను. ఎర్రగడ్డ కట్ చేసుకుందామండి. నేను ఎర్రగడ్డ కూడా ఇలా పెద్దగానే కట్ చేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా 2గా కట్ చేసుకుందాము.
మీకు పచ్చిమిర్చి వద్దు అనిపిస్తే కారం వేసుకోండి, అలాగే ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు సొరకాయ కట్ చేసుకుందామండి. సొరకాయ కూడా నేను పైన తొక్క తీసేస్తున్నాను లైట్గా. నేతకాయ అండి, కానీ పైన ఉండే తొక్క తీసేస్తే పప్పు బాగుంటుంది కాబట్టి లైట్గానే తీసుకోండి, ఎక్కువేం తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన మొదలు కోసేస్తాము. ఇలా ఒకసారి కడుక్కునేస్తామండి. పైన పాలంతా వస్తుందండి సొరకాయకి, కాబట్టి పైన కొద్దిగా కడుక్కుందాం. ఇప్పుడు సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూడండి, ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుందండి పప్పుకి. ఇప్పుడు సొరకాయ కూడా వేసేద్దాము. ఇందులోనే కొద్దిగా పసుపు. స్టవ్ ఆన్ చేసుకుని అన్నీ వేసేసాం కదండి, ఒకసారి బాగా కలిపేద్దాము. మీరు నీళ్ళు చూసి వేసుకోండి. సొరకాయ ముక్కలను ఇంకా నీళ్ళు ఊరుతుందండి, కాబట్టి నీళ్ళు కరెక్ట్గా పెట్టాను నేను. ఇప్పుడు 4 విజిల్లు వస్తే మనకు పప్పు అనేది బాగా ఉడుకుతుందండి. చూడండి, విజిల్ అయితే పోయింది. ఇప్పుడు చూద్దాము. చూడండి, సొరకాయ ముక్కలంతా బాగా మెత్తగా ఉడికిందండి. చూసారా, ఇలా అంటే మెత్తగా అయిపోయింది. మీరు పప్పు గుత్తులైనా ఎనుపుకోవచ్చండి, లేదంటే మనం ఊరికే మ్యాష్ చేసుకున్నా బాగుంటుంది. ఇది నేనైతే ఇలా స్మాష్ చేస్తున్నానండి. మనము ఎనిపినామంటే చాలా నున్నగా అయిపోతుందండి, కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. సొరకాయ ఇక్కడ అక్కడక్కడ ఇట్లా పలుకులుగా ఉంటేనే బాగుంటుందండి, కాబట్టి నేను అందుకే ఇట్లా స్మాష్ చేశాను. సరిపోతుందండి, ఇంకా ఎక్కువ వద్దు. ఇప్పుడు ఇందులోనే చింతపండు పులుసు పోసుకునేద్దాం. రుచికి సరిపోయినంత కల్లుప్పు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు చింతపండు పులుసు ఉప్పు అంతా వేసాం కదండి, ఇది బాగా ఉడికేదాకా పెడదామండి. పెట్టేసి పోపు పెట్టేస్తాం, సరిపోతుంది. పోపు కొద్దిగా ఆయిలు, అలాగే ఆవాలు, ఇందులోనే జీలకర్ర, తెల్లగడ్డ, ఇప్పుడు కరివేపాకు, ఫైనల్గా ఇంగువ. చూడండి, పప్పు కూడా ఉడుకుతుంది, ఇందులో వేసేద్దాం. ఇప్పుడు చూసారు కదండి, ఈజీగా మన సొరకాయ పప్పు రెడీ అండి. ఇక్కడైతే నేను కొంచెం గట్టిగానే పెట్టానండి. ఇలా వేడి వేడి సొరకాయ పప్పు చేసినట్లయితే ఇట్లా గట్టిగానే ఉండాలండి. ఇలా గట్టిగా ఉండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని అప్పడం పెట్టుకొని తింటా అంటే దానికి మించిన కాంబినేషన్ అంటే వేరే అయితే ఏది ఉండదండి. మనం పోపు పెట్టిన తర్వాత బాగా మిక్స్ చేసి ఇట్లా ఉడకాలండి. ఉడికినాక స్టవ్ ఆపేయాలి. అప్పుడే మధ్యాహ్నం లంచ్ బాక్స్కి తీసుకువెళ్ళినా కానీ చెడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు అయిపోయింది, స్టవ్ ఆపేద్దాం. మన ఫ్యాన్ అప్లాలు వేయించుకుందామండి. చూడండి, ఇలా వేస్తేనే అలా వేగిపోయిందండి. చాలా క్రిస్పీగాను ఉందండి. ఇవి నూనె బాగా కాగిపోయింది. ఇలా చేసుకుంటే ఎండ లేకపోయినా కానీ మన అప్పడాలు అనేది క్రిస్పీగా వస్తాయండి. మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నా కానీ పొద్దున్న లేచి వేసేసి ఫ్యాన్ ఆన్ చేసి పెట్టినారంటే ఈవినింగ్ కల్లా ఎండుతుందండి బాగా. అంతే అండి, మన అప్పడాలు రెడీ అయిపోయినాయి. పప్పుకి ఇలా అప్పడాలు చేసుకుంటే తృప్తిగా తినచ్చండి. మీకు టైం ఉంది అన్నట్లయితే కనుక ఇలా ఎక్కువ చేసి కూడా డబ్బాకి స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలో అప్పుడు మనం అప్పడాలు వేసుకోవచ్చు.
ఇప్పుడు డబ్బాకి వేసేస్తున్నాను నేను కూడా. ఇలా డబ్బాకి వేసి పెట్టుకుంటే కన్నా కనీసం అంటే ఒక సంవత్సరం నిలువ ఉంటుందండి. అనుకుంటామండి సంవత్సరం నిలువ ఉంటుందనేసి. మన ఇంట్లో పప్పు చేసినా, సాంబార్ చేసినా, రసం చేసినా, అప్పడాలు ఉంది కదా, అప్పడాలు వెయ్యి అంటారండి. అప్పుడు వేసినట్లయితే ఎక్కడ ఉంటుందండి, ఫాస్ట్గా అయిపోతుంది. అప్పుడప్పుడు చేసుకోవచ్చు కదండి మనం ఇలా. అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసుకుంటామంటే ఇంకా బాగుంటుందండి. ఇలానే మీరు చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. చూడండి, మనం ఇంట్లో చేసినా కానీ అప్పలాలు అనేది చాలా క్రిస్పీగా వచ్చాయండి. చూడండి, చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, ఇట్లే తెలిసిపోతుందండి మీకు. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలోకి పప్పు వేసుకొని అలానే అప్పడం పెట్టుకొని తింటుంటే ఇంకేం కావాలండి. దీనికి మించిన విందు భోజనం వేరొకటి ఉంటుందా అండి? మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో బోల్డ్ అన్ని ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.